ఫ్రెండ్స్, కేసీఆర్ని లాక్కెళ్ళిన పోలీసులు రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించాలన్నది కేసీఆర్ ప్రణాళికనని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్కు నివేదిక సమర్పించింది. అయితే విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఎవరైనా తప్పకుండా రావాల్సిందేనని జస్టిస్ పిసి ఘోష్ వ్యాఖ్యానించారు. రాకుంటే ఏం చేయాలో తనకు తెలుసని చెప్పారు. లేదంటే పోలీసులు లాక్కెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పేసి అన్నారు. ఈ విషయంలో తనకు అధికారులు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని అఫిడవిట్లు పరిశీలించిన తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులను పిలుస్తామని చెప్పారు. ఏఈడిఈలను విచారించాలా వద్దా అన్నది తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఇంజనీర్లతో విచారణ పూర్తయిందన్నారు. వాళ్ళ నుంచి అఫిడవిట్లు వచ్చాక ముందుకు వెళ్తామన్నారు. మొత్తం 10 నుంచి 15 మందికి సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, అదేవిధంగా వాటి వివరాలు సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైనట్టు సమాచారం. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. తుమ్మిడిహెట్టి దగ్గర తాము ప్రతిపాదించిన వద్దని పక్కనే పడేశారని తెలిపింది. రిపోర్టులను అప్పటికే సాగునీటి శాఖ మంత్రి సీఎం కేసీఆర్కు అందించిన సంతకం చేయలేదని ఇంజనీర్లు తెలిపారు. ఈ మేరకు అప్పుడు ప్రతిపాదించిన నివేదికను రిటైర్డ్ ఇంజనీర్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు అందజేశారు.